వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే అండి. ఇంతకు ముందు పరదాలు కట్టుకొని ఓన్లీ తాడేపల్లి ప్యాలెస్లో ఉండే జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు బయటకు వస్తున్నారు, ప్రజలందరితో మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలతో కానీ క్యాడర్తో కానీ మాట్లాడడం జరుగుతుంది. ఆంధ్ర సమస్యలు పట్టించుకుంటున్నట్టు ఉంటున్నారు. ప్లస్ ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఈ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడల్లా ఒకటే మాట్లాడుతున్నారు, ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు రీసెంట్గా జరిగిన నంద్యాలలో జరిగిన హత్య గురించి కూడా ఆయన దాని గురించి మాట్లాడుతూ ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు. ఏమని, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పాలన కాదు ముఠాల పాలన కొనసాగుతోంది అని. అంటే చాలా అరాచకాలు జరుగుతున్నాయి, మేము హెచ్చరిస్తున్నా కూడా అవి ఆపట్లేదు, కొనసాగుతూనే ఉన్నాయని ఆయన ట్వీట్లో అయితే చెప్పడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? కాదు, ముందు జగన్మోహన్ రెడ్డి గారు హత్యలు జరిగాయంటారు, 36 మంది చచ్చిపోయారంటారు, 31 మంది చచ్చిపోయారంటారు. ఇప్పుడు నంద్యాలలో హత్య జరిగిందంటారు, జగ్గయ్యపేటలో ఏదో జరిగిందంటారు. పేర్లు ఇవ్వండి, అసలు పేర్లు ఇవ్వండి ముందు. ఏ కుటుంబానికి చెందిన వాళ్ళు, ఎవరు వాళ్ళు, అసలు వాళ్ళు ఏం చేస్తారు, అవన్నీ ఇస్తే ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టి వాళ్ళకి అన్యాయం జరిగితే న్యాయం చేస్తుంది కదా. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి కదా. ఇప్పుడు ఈయన చేయాల్సిన పని ఏంటంటే, ముందు జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పేది, ఇప్పుడు ముఠాల పాలన ఏపీలో ప్రజాస్వామ్యం లేదు అంటున్నారు కదా. సో పోనీ ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఎమ్మెల్యే కదా. ఒక ఎమ్మెల్యేగా ఆయన ఏం చేయాలంటే, నిజంగా ఎంతమంది మీద హత్య జరిగింది, ఎవరెవరు చచ్చిపోయారు, ఆ లిస్ట్ అంతా తీసుకుని ఆ కుటుంబాలను పరామర్శించి ఆయన వాళ్ళకి ఆర్థిక సాయం చేయమనండి. తన సొంత డబ్బులు ఇచ్చుకుని వాళ్ళని కాపాడుకోమనండి. ఎందుకు చెప్తున్నామంటే, పేర్లు మరి చెప్పట్లేదు కదా. కనీసం ఆయన వెళ్తే మనకు తెలుస్తుంది ఏ కుటుంబాలు, ఏ వ్యక్తులు అనేది. ఫస్ట్ ఆయన చేయాల్సిన పని అది ఒకటి. రెండోది, చంద్రబాబు నాయుడు ఈయన హెచ్చరించడం ఏంటి? ఈయన ఎవడు అసలు? ఈయన ఒక ఎమ్మెల్యే, ఈయన ఎందుకు హెచ్చరిస్తాడు? ఈయన హెచ్చరించే హక్కు ఎవడిచ్చాడు? అసలు ఆయన హెచ్చరించడం ఏంటి? అది చంద్రబాబు నాయుడు గారు వింటమేంటి? అసలు జగన్ ఏమనుకుంటున్నాడు, ఈయన ఏం చేశాడని, అసలు 5 ఏళ్లలో ఈయన ఏం చేశాడో ముందు చెప్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఏం చేయలేదు మనం చెప్పచ్చు, అంతే కదా. తర్వాత మీరు అన్నట్టుగా ఈయనకి ఏమైనా మూడో నేత్రం ఉందా, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఈయనకు తెలుస్తాయా? అది కూడా ఓన్లీ హత్యలు మాత్రమే కనిపిస్తాయా మూడో నేత్రంలో? అది కూడా ఎక్కడ జరుగుతున్నాయి? తెలుగుదేశం వాళ్ళు ఉండే చోటే జరుగుతాయా? మరి ఆ మూడో నేత్రం తెరిచినప్పుడు మొత్తం వివరాలు రావాలి కదా. లేకపోతే ఈయన మూడో నేత్రం తెరిస్తే ఇప్పుడు తెలుగుదేశం కూటమి భస్మం అయిపోవాలి కదా. రెండూ జరగట్లేదు. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఎవరిని హెచ్చరిస్తున్నాడు, ఎందుకు హెచ్చరిస్తున్నాడు అనేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని తెలుసుకోవాలి. ఈయన ఎక్స్ వేదికగా ఇప్పుడు ఏదో పోస్టులు చేసేస్తే జనాలు నమ్మేస్తారా? నమ్మరు కదా. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు చెప్పినట్టుగా పరదాలు అయిపోయాయి. ఇప్పుడేమో యలహంకకి వెళ్ళిపోయాడు, మధ్యలో ఏదో ఓసారి కార్యకర్తలు అంటాడు, ఓసారి ఏమో రాజ్యసభ సభ్యులు అంటాడు. అంటే ఆయనకి ఎవరితో అవసరం ఉంటే వాళ్ళతోటి ఒకసారి కలుస్తాడు, కలిసి మమ అనిపించేసి మాయమైపోతూ ఉంటాడు. ఇప్పుడు వైసీపీని ఎందులో విలీనం చేయాలని చూస్తున్నాడు. కానీ కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే విలీనం చేయడు జగన్, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వేరే దాంట్లో విలీనం చేయడని అయితే చెప్తున్నారు. దాని గురించి కరెక్టే, ఆయన విలీనం చేయడు, నేను ఒప్పుకుంటా. ఈయన విలీనం చేస్తామని తీసుకునేవాడు ఎవడు ఫస్ట్? ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున కేసులు బయటకు వచ్చాయనుకోండి, కేసులు తవ్వి తోడితే జగన్ తోటి ఎవడైనా పెట్టుకుంటాడా, జగన్ని చేర్చుకుంటాడా? కాకపోతే ఏం జరుగుతుందంటే, జగన్ వెళ్ళి డీకే శివకుమార్తో మాట్లాడుకుని, ఇప్పుడు 3 రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి తన ఆస్తులు కాపాడుకోవడానికి ముందు ప్రయత్నం చేస్తాడు. 2, కాంగ్రెస్ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ద్వారా చంద్రబాబు నాయుడుకి చెప్పించుకుని కేసులు త్వరితగతిన అవ్వకుండా చూసుకుంటాడు, అంటే వాటి మీద చర్యలు తీసుకోకుండా. 3వది, రేవంత్ రెడ్డికి చెప్పుకుని, రేవంత్ రెడ్డి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి కదా, హైదరాబాద్లో, ఆంధ్రాలో ఆస్తులు ఉన్నాయి, తర్వాత చెల్లెలు ఉంది. సో వీళ్ళతో అంటే సఖ్యత రాదు, కానీ తన్ని తాను కాపాడుకోవడానికి, తన ఆస్తులు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. అంతవరకు అయితే చేస్తాడు. ఏం చేసినా జగన్మోహన్ రెడ్డికి అయితే కాంగ్రెస్కి బయట నుంచి సపోర్ట్ ఇస్తాడండి. డీకే శివకుమార్ అయితే ఇతనికి ఫర్గా ఉంటాడు. అయితే రేవంత్ రెడ్డిని ఇక్కడ ఒప్పించాలి, అక్కడ షర్మిలను ఒప్పించాలి. వీళ్ళిద్దరికంటే ముఖ్యంగా కేంద్రంతో ఒప్పందం చేసుకుని, అంటే సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక కావచ్చు, వాళ్ళ పర్మిషన్ ఉండాలి. సో ఏది జరిగినప్పటికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మనం చెప్పేది ఏంటంటే, సరేనయ్యా నీకే కనిపిస్తోంది, నీ మూడో కంటికే అన్నీ కనిపిస్తున్నాయి, ఆ హత్యల వివరాలు నువ్వు బయటపెట్టు, ఆ పేర్లు బయటపెట్టు, తెలుగుదేశం కూటమి వాళ్ళ పని పడుతుంది. అవన్నీ కూడా లేదు, వాళ్ళకి మరి ఏదైనా కాంపెన్సేషన్ ఇవ్వాలి కదా, అవి కూడా ఆలోచిస్తారు.
అండ్ ఇంకోటి ఏంటి అంటే వైసీపీ నుంచి ఒక 25,000 కోట్లు చేతులు మారుతున్నాయని అయితే టాక్ వచ్చింది. అసలు ఎవరి నుంచి ఎవరికి చేతులు మారుతున్నాయి అంటే పార్టీల మర్జింగ్ కోసమైనా అన్న టాక్ కూడా వస్తుంది. దాని గురించి అంటే ఇప్పుడు డీల్ కుదుర్చుకోవాలి కదండి. ఇప్పుడు కాంగ్రెస్లో చేరడు కానీ కాంగ్రెస్తో ఒప్పందం చేసుకోవటానికి అంటే బయట నుంచి మద్దతు ఇస్తాను అని చెప్పడానికి మరి డబ్బులు ఇవ్వాలి కదా. ఊరికే వాళ్ళని చేర్చుకోరు కదా. ఇప్పుడు నువ్వేమైనా నిజాయితీ పరుడు అయ్యి నీ వెనకాల 100 మంది ఉంటే వాళ్ళు కళ్ళు మూసుకుని నేను తీసుకుంటారు. నీకు ఉన్నదే 11 మంది తోకలాగా. ఆ 11 మందితో నువ్వు వచ్చేస్తానంటే 11 మందిలో ఎంతమంది ఉంటారో తెలియదు. ఇప్పుడు కనుక మీరు చూసారంటే చాలామంది మౌనంగా ఉన్న వైసీపీ వాళ్ళు అంటే వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఇప్పుడు ఏం మాట్లాడితే ఏ తంట వస్తుందో, ఏ కేసు అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళ మీదకి వస్తుందో, ఆస్తులు ఎలా కాపాడుకోవాలి, నియోజకవర్గంలో ఎలా తలెత్తుకు తిరగాలి, ఈ హడావిడిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తానంటే వాళ్ళు చేర్చేసుకోరు. అందుకని 25,000 కోట్లు ఇస్తాడో 50,000 కోట్లు ఇస్తాడో, ఇందాక మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఈ మధ్యంది కనుక తీసుకున్నారంటే 99,000 కోట్లు 99,000 కోట్లు వాళ్ళు క్యాష్ రూపంలో మద్యం అమ్మకాల్లో తీసుకున్నారు. 600 చిల్లరే మనకు తెలిసి 610 డిజిటల్ పేమెంట్స్ తీసుకున్నారు. సో ఈ 99,000 కోట్లు ఉన్నాయి కదండి. 25,000 కోట్లు ఎంత, 50 కోట్లు కూడా ఇస్తాడు. తన సొమ్మాది, ప్రజల రక్తం పిండి తీసుకున్న డబ్బులు అవి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్లాన్స్ అన్నీ మామూలుగా ఉండవు. సో ఇప్పుడు వ్యూహాలు అయితే అక్కడ రచిస్తున్నాడు కూర్చుని ఎలహంకలో. ఊరికే ఇవన్నీ అప్పుడప్పుడు నేను ఉన్నాను సుమా అని గుర్తు చేయటం కోసం ఎక్స్లో పోస్ట్ చేస్తాడు. లేదు ఓసారి తాడేపల్లి వచ్చి ఏముంది ఫ్లైటే కదా, చార్టెడ్ ఫ్లైట్లో వస్తాడు. ఆ రోజు మీకు గుర్తుందా, రషీద్ని మాత్రం చూడ్డానికి వచ్చినప్పుడు సాధారణ ప్యాసింజర్లో వచ్చాడు. అంటే మనిషి ఎంత కుతంత్రాలు చేస్తాడు అన్నదానికి, తనకి అది రాజకీయంగా ఉపయోగపడుతుంది అంటే ఎంతకైనా తెగిస్తాడనమాట. సో ఇది ప్రజలు గుర్తించాలండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్స్లో పోస్టులు పెట్టినా లేదు, హడావిడి చేసినా ప్రజలకి ఇప్పుడు పట్టించుకునే సమయం అయితే లేదు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.